ఈ రాక్షస ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుంది మీ అందరికీ తెలుసు. వాళ్ళు చేసే అరాచకాన్ని భరించలేక వచ్చిన పరిశ్రమలందరూ భయపడిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ ని ఒక హబ్ గా తీర్చిదిద్దాలని అనుకున్నారు. ఎందుకంటే అది తీర్చిదిద్దితే ఆ డిస్ట్రిక్ట్ భూములు విలువలు పెరుగుతాయి, అక్కడుండే ప్రజలకి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. ప్రజలు సంతోషంగా ఉంటేనే ఏ రాష్ట్రమైన అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇట్లా ఏడుస్తా మా ప్రజలు ఉంటే ఈ అరాచకాలే మనం ఎదుర్కోవాలి ప్రజలు అందరం. అది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ 5 సంవత్సరాలు ప్రజలకి చుక్కలు చూపించింది. రాక్షస తత్వంతో ప్రతి ఒక్కరిని నోరు మూయిస్తాంది. భూ కబ్జా, ల్యాండ్ మాఫియా, కల్తీ మద్యం, గంజాయి, ఇది గొప్పదనం మన ఆంధ్ర రాష్ట్రంలో. మన అందరం యావత్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ తల దించుకోవాల్సిన వచ్చిన పరిస్థితి తీసుకొచ్చింది ఈ రాక్షస వైసీపీ ప్రభుత్వం.